హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ హైదరాబాద్ స్పెషల్ కద్దు కీ కీర్. సింపుల్గా ఈ రెసిపీని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట రెస్టారెంట్స్లో అయితే ఈ కద్దు కీ కీర్లో ఫుడ్ కలర్ని యాడ్ చేస్తారు. నేను ఎటువంటి ఫుడ్ కలర్ యాడ్ చేయకుండా ఈ రెసిపీని ప్రిపేర్ చేశాను. ఇంకా లేట్ చేయకుండా ఈ కద్దు కీ కీర్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ చూసేద్దాము. మీరు కనుక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 100 గ్రామ్స్ సాబుదానాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చిన్న సైజులో ఉండే సాబుదానాన్ని తీసుకున్నాను. మనకి సాబుదానా డిఫరెంట్ సైజెస్లో దొరుకుతుంది. దీంట్లో వాటర్ యాడ్ చేసి ఒక 5 అవర్స్ నానబెట్టుకోవాలి. అలాగే 2 స్పూన్స్ బియ్యంని నీట్గా వాష్ చేసి వాటర్ యాడ్ చేసి ఒక 5 అవర్స్ నానబెట్టుకోండి. ఇక్కడ నేను మీడియం సైజ్ సొరకాయ తీసుకున్నాను. పైన తోలు తీసేసి గ్రేట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను 2 లీటర్స్ మిల్క్ తీసుకున్నాను. ఈ పాలు ఒక పొంగు వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. పాలు వేడి అయ్యేలోపు మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని కాస్త నెయ్యిని యాడ్ చేయండి. దీంట్లో కట్ చేసుకున్న జీడిపప్పు, బాదం ఇంకా పిస్తా వేసి లైట్గా రోస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో ఇంకా కాస్త నెయ్యిని వేసి మనం ముందుగా గ్రేట్ చేసి పక్కన పెట్టుకున్న సొరకాయ తురుము మొత్తాన్ని వేసుకోవాలి. ఈ సొరకాయ తురుము మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఉండండి, లేదు అంటే మాడిపోతుంది. మధ్య మధ్యలో నెయ్యిని యాడ్ చేస్తూ ఈ సొరకాయ తురుముని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. మిల్క్ మంచిగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఒక 100 గ్రామ్స్ కోవా తీసుకొని దాంట్లో కాస్త పాలు వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో మనం ముందే నానబెట్టుకున్న సాబుదానా మొత్తాన్ని వాటర్ లేకుండా వేసుకోండి. అంతా కలిసేలాగా కలుపుతూ ఈ సాబుదానా ఉడికేంత వరకు పాలని బాయిల్ చేసుకోవాలి. కలుపుతూ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. కోవాలో పాలు వేసుకున్నాము కదా, దాన్ని ఉండలు లేకుండా కలుపుకోండి. మనం ఈ కోవాని ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే స్వీట్ షాప్స్లో దొరుకుతుంది. ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందే నానబెట్టుకున్న బియ్యంని తీసుకోవాలి. అలాగే కాస్త వాటర్ని యాడ్ చేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. సాబుదానా ఉడికిందో లేదో చెక్ చేసుకుందాము. సాబుదానా ఉడికిపోయాక ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇలా ఉంటే కంప్లీట్గా ఉడికిపోయిందని అర్థము. ఇప్పుడు దీంట్లో మనం పేస్ట్ చేసిన బియ్యం పేస్ట్ మొత్తాన్ని వేసుకోవాలి. ఈ పేస్ట్ వేసాక మనం కలుపుతూనే ఉండాలి, లేదు అంటే అడుగు మాడిపోతుంది. కాబట్టి బియ్యం పేస్ట్ వేసాక కలుపుతూ ఈ మిల్క్ని బాయిల్ చేసుకోవాలి. కాసేపటి తర్వాత మిల్క్ కాస్త దగ్గర పడిపోయింది. ఇప్పుడు దీంట్లో కోవా మొత్తాన్ని వేసుకోవాలి. అంతా కలిసేలాగా కలుపుతూ ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకోండి. 5 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత దీంట్లో మనం ముందే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న సొరకాయ మొత్తాన్ని వేసుకోవాలి. అంతా కలిసేలాగా కలుపుతూ ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకోండి. లాస్ట్లో ఇలాచీ పౌడర్ని వేసుకొని ఒకసారి కలుపుకోండి. మీరు షుగర్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు. నేను బెల్లం వేస్తున్నాను కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి పాలని కాస్త చల్లారాక బెల్లంని యాడ్ చేస్తాను. పాలు కాస్త చల్లారిపోయాయి. ఇప్పుడు దీంట్లో 1 కప్ బెల్లంని యాడ్ చేసుకోవాలి. మీరు స్వీట్ కాస్త ఎక్కువగా తింటే ఇంకో 1/2 కప్ బెల్లంని యాడ్ చేసుకోవచ్చు. నాకు 1 కప్ బెల్లం సరిపోతుంది కాబట్టి నేను ఇంకెక్కువేం యాడ్ చేయడం లేదు. లాస్ట్లో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. రెస్టారెంట్లో షుగర్ యూస్ చేస్తారు, అలాగే ఫుడ్ కలర్ని కూడా వేస్తారు కాబట్టి ఆ కలర్ వస్తుంది. మీరు ఇంట్లో ట్రై చేస్తున్నప్పుడు బెల్లంతో ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. కద్దు కీ కీర్ రెడీ అయిపోయింది. దీన్ని ఫ్రిడ్జ్లో కాసేపు ఉంచి తర్వాత తినండి, టేస్ట్ అదిరిపోతుంది. ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.